చేశారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కేంద్రం వాటానే ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఇంకా చాలా అంశాలకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. ఒక్క నిమిషం అద్దంకి సార్ చెప్పండి, కొత్త ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? కొత్త ప్రభాకర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని కూల కొట్టండి, మేము పైసలు ఇస్తామంటే పైసలకు మీరు కూలిపోతారా? పైసలు ఇస్తే మీరు కుట్రలు చేస్తున్నారు, అదేమి కొత్తదాకా పోయేది కానీ తొందరలోనే దానికి సంబంధించిన విచారణ కూడా చేపట్టి ఎవరు కూలగొట్టాలనుకుంటారో దాని మీద ఒక కార్యాచరణ తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ పెద్దలకు మేము తీసుకుంటాం. ఈరోజు ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించనున్నారు? సన్న బియ్యానికి సంబంధించి, బీసీ బిల్కి సంబంధించి, ఎస్సీ బిల్కి సంబంధించినతో పాటు మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ఏ అంశాలు ముందుకు తీసుకుపోవాలని భవిష్యత్ కార్యాచరణలో అవన్నిటి మీద కూడా చేస్తాం. సన్నబియ్యం వాటాలో రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటుంది. సన్నబియ్యం వాటాలో పూర్తి స్థాయిలో అంటే 37 రూపాయలు కేంద్రం నుంచే చెల్లిస్తున్నారు. సన్నబియ్యం మొత్తం కేంద్రం చెల్లించేదని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్న సందర్భం కాదు. మరి వాళ్ళు కేంద్రం పరిపాలించే ప్రాంతాల్లో మరి ఇయ్యమని చెప్పరాదండి సన్నబియ్యం? మరి ఎందుకు ఇస్తలేరట? ఎవరంటుండ్రు? అది ఎవరైనా చెప్పేది? కాబట్టి ఇది ఏదైనా కొత్త పథకం, మంచి పథకం తెస్తే అది ప్రభుత్వానికి క్రెడిబిలిటీ రాకుండా చేసే ఒక కుట్ర జరుగుతుంది. దాని మీద కూడా మేము పెద్దగా ఏం పట్టించుకోం. ప్రజలకు సంతోషం చూస్తాం తప్పితే ప్రతిపక్షాల ఏడుపు మాకేంది. ఇది సన్నబియ్యం వాటా నిజంగానే కేంద్రం ఇస్తే కేంద్రం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎందుకు అంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎందుకు రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా మేము సన్నబియ్యం ఇస్తున్నాము, అది కేంద్రం వాటా కాదు రాష్ట్రం వాటానే అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అంతేకాకుండా ఏదైతే కేంద్రం నిజంగానే వాటా ఇస్తే కేంద్ర ప్రభుత్వం మనకు ఎంత వాటా చెల్లిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ట్యాక్సుల్లో కేవలం మనకు రూపాయి చెల్లిస్తే 40 పైసలు మాత్రమే చెల్లిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో కూడా రాష్ట్రం వాటా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. అయితే కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి మన రేవంత్ రెడ్డి ఫోటో కూడా పెడితే మేము ఖచ్చితంగా మోడీ ఫోటో కూడా ఇక్కడ పెడతాము సంక్షేమ పథకాలకు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే మొత్తంగా ఈరోజు ప్రధాన ఎజెండాగా తీసుకున్న అంశాలను మనం చూసినట్లయితే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంతో పాటు భూభారతి పోర్టల్ నిన్న లాంఛనంగా ప్రారంభించారు. భూభారతి పోర్టల్ ఇది అందరికీ హక్కున చేర్చే విధంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. గత కొంతకాలంగా అయితే ధరణి పోర్టల్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దిశగా భూభారతి పోర్టల్ తెస్తామని చెప్పేసి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ధరణిని బంగాళాఖాతంలో చేరుస్తామని చెప్పేసి అయితే గత పీసీసీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు పలు సందర్భాల్లో చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. ఆ నేపథ్యంలోనే గత కొంతకాలంగా భూభారతి పైన చాలా స్పష్టత కూడుకున్నటువంటి అంశాలన్నిటినీ కూడా ఇందులో పొందుపరిచే విధంగా దీన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి తీవ్ర స్థాయిలో వాళ్ళు కృషి చేసిన సందర్భం అయితే ఉంది. అయితే నిన్న తాజాగా వాళ్ళు భూభారతి పోర్టల్ని ఆవిష్కరించిన సందర్భం అయితే ఉంది. అయితే ఇది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు నిన్న కలెక్టర్ల సమావేశంలో పాటు రెవెన్యూ అధికారుల సమావేశంలో కూడా వాళ్ళు చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే భూభారతి పోర్టల్కు సంబంధించి ఇప్పటికే ఒక 4 మండలాలను 4 జిల్లాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్టులు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో జూన్ 2న ఇది పూర్తి స్థాయిలో ఇది అమల్లోకి రావాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం సూచిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే పైలట్ ప్రాజెక్టులుగా మనము చూసుకున్నట్లయితే అటు ఖమ్మం నియోజకవర్గంలోకి సంబంధించి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం పాలమూరుకు కావచ్చు, ఇంకొకటి కామారెడ్డి నియోజకవర్గంతో పాటు మరొక నియోజకవర్గంలో ఈ పైలట్ ప్రాజెక్టులను నిర్వహించాలి. ప్రతి మండలంలో కూడా పూర్తి స్థాయిలో భూభారతి పోర్టల్ పైన అవగాహన కల్పిస్తూ అక్కడ వచ్చినటువంటి సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ 45 రోజులు కూడా పూర్తి స్థాయిలో ప్రతిరోజు భూభారతి పోర్టల్ను వినియోగించడంతో పాటు దానిపైన కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడము, ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సులు కూడా నిర్వహించాలి, ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంతో పాటు గ్రామ సభలలో కావచ్చు, మండల వారిగా కూడా ఈ భూభారతి పైన ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా ఉండాలి ఈ భూభారతి పోర్టల్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అయితే భూభారతి పోర్టల్కి సంబంధించి మనం చూసినట్లయితే కేవలం గతంలో ఉన్నటువంటి ధరణి పోర్టల్లో 33 మాడ్యూల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు దాన్ని అన్నిటినీ కూడా సింప్లిఫై చేస్తూ కేవలం 6 మాడ్యూల్స్లోని దీన్ని రూపొందించారు. పూర్తి స్థాయిలో ఒక స్టార్టింగ్ అంటే ఓపెన్ చేసినటువంటి ఒక మాడ్యూల్లో మాత్రం ఈ భూభారతి పోర్టల్లో గతంలో మనం చూసినట్లయితే ధరణిలో కేవలం అది ఎంతవరకు ఉండేది కంటే కేవలం ల్యాండ్ ఎవరిదో అని మాత్రమే కనీసం డీటెయిల్స్ ఉండేటివి. ఇప్పుడు మాత్రం ఒకవేళ ఆ ల్యాండ్ ఎవరిది, ఎన్ని ఎకరాలు ఉంది, వాళ్ళ పేరు, భూ యజమాని ఎవరు, దానికి ఏ రూపంలో వచ్చింది, వారసత్వ రూపంలో వచ్చిందా, ఇంకే రూపంలో వచ్చింది, పూర్తి డీటెయిల్స్ కూడా అందులో పొందుపరిచే విధంగా ఈ భూభారతి పోర్టల్ని రూపొందించారు. అయితే ఒకేసారి 1 కోటి మందికి పైగా ఏదైతే యాప్ను ఓపెన్ చేసి చూసినా కూడా, బ్రౌజ్ చేస్తున్నా కూడా ఎలాంటి సమస్యలు టెక్నికల్గా తలెత్తకుండా ఉండేందుకు కూడా ఈ భూభారతి పోర్టల్ని రూపొందించారు. దానిలో యూజ్ చేసే ఫాంట్ సైజ్ కావచ్చు, దానికి